బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రేపు రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. 1400 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రానందుకు సమ్మె చేయాలని యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోబోతున్నాయి. రేపు రాత్రి నుంచి సేవలు నిలిపివేసినట్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. మొత్తం 1400 కోట్ల బకాయిలు తమకు ప్రభుత్వం చెల్లించాలి, ఆ చెల్లింపులో జాప్యం జరుగుతోంది అంటూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం సార్. ఎస్ వాసు, ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి నిలిపివేయబోతున్నట్టుగా ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. సో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలతో ఏమన్నా చర్చలు చేసేటువంటి అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? తెలంగాణకు సంబంధించినటువంటి ప్రైవేటు హాస్పిటల్లో కూడా అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఏదైతే వాటి యాజమాన్యాలకు సంబంధించి కూడా హాస్పిటల్ సేవలు నిలిపివేయాలని కూడా నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ నెట్వర్క్స్ హాస్పిటల్ అసోసియేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా పూర్తిగా వైద్య సేవలు నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చింది. బకాయిల చెల్లింపు ప్రక్రియ లేట్ అవుతుంది. ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనటువంటి నేపథ్యంలో, ఎలాంటి ప్రకటన కూడా రానటువంటి నేపథ్యంలో కూడా దాదాపు 1400 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి వైద్యం చేయలేకపోతున్నాం, హాస్పిటల్ నడిపించడం చాలా కష్టంగా మారింది, జీతాలు కూడా ఇవ్వలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నామంటూ కూడా హాస్పిటల్స్ పలుమార్లు మంత్రులతో పాటు ఆ సీఈఓకి సంబంధించి ఎవరైతే ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సీఈఓతో కూడా పలుమార్లు చర్చలు జరిపారు. కానీ ఆ బిల్లుల విషయానికి సంబంధించి చెల్లింపుల విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదని వాపోసు ఈ యొక్క బంద్ పిలుపునిస్తున్నాం, ఈ ఇన్కన్వీనియన్స్ క్షమించాలంటూ కూడా వాళ్ళు కోర్టు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా వరుసగా కూడా పలుసార్లు సంప్రదించాము హెల్త్ మినిస్టర్ తో పాటు ఆ సీఈఓకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా, కానీ ఎలాంటి ప్రామిస్ కానీ ఎలాంటి అస్యూరెన్స్ కానీ రానటువంటి నేపథ్యంలో మేము ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది. ఇప్పటికే వాళ్ళతో కూడా చర్చలు పలుమార్లు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. కానీ మరి ఆరోగ్య మంత్రికి సంబంధించి కూడా ఎలా స్పందిస్తారో చూడాలి. వాళ్ళు మాత్రం రేపు అర్ధరాత్రి వరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే మాత్రం పూర్తిగా ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్నటువంటి అన్ని వైద్య సేవలు కూడా నిలిపివేస్తామంటూ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. మరి ప్రభుత్వం నుంచి ఈ రోజు రేపు ఏదైనా స్పందన వస్తుందా? 1400 కోట్ల బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఏమైనా విడుదల గారిగా చెల్లించే అంశం ప్రస్తావన తీసుకొస్తుందా, మరి చర్చలకు పిలుస్తుందా అసోసియేషన్ సంబంధించి చూడాలి. కానీ వీళ్ళు మాత్రం ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. 16 అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాలకు మొత్తం కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఆఫ్ చేస్తున్నామని కూడా వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోబోతున్నాయి. రేపు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. సర్కారు నుంచి దాదాపుగా 1400 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు రావాలి, ఆ బకాయిల చెల్లింపులో జాప్యం వహిస్తోంది ప్రభుత్వం అంటూ. సో అందుకని రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని తమ ఆసుపత్రుల్లో నిలిపివేయబోతున్నట్టుగా ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు ప్రకటించాయి.